నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన చంద్రబాబు బడ్జెట్ అంచనా వేయకుండానే భూతకపు హామీలతో బీజేపీ జనసేన ఒత్తిడితో సూపర్ 6 కు టీడీపీ మంగళం పాడిందని, సూపర్ 6 కు సమాధి కట్టారని వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ఎద్దేవా చేశారు. కొత్తగా ప్రజా మేనిఫెస్టో పేరుతో జనాన్ని మోసం చేసే ఎత్తుగడకు టీడీపీ శ్రీకారం చుట్టారని అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 42వ వార్డులో కౌన్సిలర్ శిరీష, వార్డు ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజలకు మరింత మంచి చేకూరే విధంగా ప్రవేశపెట్టారని, ప్రజలందరూ మంచి చేసే వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసి తెలుగుదేశం నాయకులకు భయం మొదలైందని, అందుకే సూపర్ 6 పథకాలు మార్చేసే పనిలో ఉన్నారన్నారు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఒకటి కూడా అమలు చేయలేదని, అందువల్లే 2024 ఎన్నికల ముందే సూపర్ 6 పథకాలకు చంద్రబాబు స్వస్తి పలికారని, కొత్తగా ప్రజా మేనిఫెస్టో పేరుతో మళ్లీ హామీలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నాళ్లు సూపర్ 6 పథకాలంటూ ఊదరగొట్టిన టీడీపీ ఇప్పుడు వాటిని అమలు చేయలేమని చేతులు ఎత్తేసిందని విమర్శించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుని ప్రజా మేనిఫెస్టో తయారు చేస్తామని కొత్త రాగం అందుకొని రాబోయే ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా మారడంతో చంద్రబాబు, లోకేష్ 5 ఏళ్లుగా నోటికి వచ్చిన హామీలు ఇచ్చారన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలు పంచి సంతకాలు తీసుకున్నారని, చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మడమతి పని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే ఆయన ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజినెస్ సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిమ్మా నాగన్న, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, కుమ్మరి రాముడు, తిరుపాలు, కోటి మరియు వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూపిస్తున్నటువంటి ప్రేమానురాగాలకి నిజంగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మే 13వ తేదీన మరొకసారి మీ ముందుకి ఎమ్మెల్యేగా మీ శిల్పా రవిచంద్రకిషోరెడ్డి రాబోతున్నారు. మరి అలాగే ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు. ఈరోజు మీరందరూ ఆశీర్వదిస్తే 2019లో మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డ లాగా నన్ను ఆశీర్వదించి, మీ అన్నలాగా మీ తమ్ముడులాగా నన్ను ఆశీర్వదించి ఆ రోజు అవకాశం కల్పించారు. దానికి మీ అందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు మన వార్డులో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇంతకుముందు వెంపుల పరమేశ్వరి గుడికి పోవాలంటే మన బయటపేట నుంచి పోయి చాలా మందికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ గుడికి పోవాలంటే ఈ రోజు మన బయటపేట నుంచి కాకుండా బయట నుంచే వెళ్ళేలాగా తయారు చేసినటువంటి విషయాన్ని మీకు ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నా. వార్డులో కూడా గడప గడపకు వచ్చినప్పుడు మీరు చూపించినటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో రోడ్లు, సీసీ డ్రైన్లు అన్ని కలిపి దాదాపు 71 లక్షల రూపాయలతోటి ఈ రోజు పనులు చేసినామని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. మరి పిల్లలని బడికి పంపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండంగా పిల్లలు చదువుకోవాలి. మన బిడ్డలు చదువుకుంటేనే మన భవిష్యత్తు మారుతుంది. మన బిడ్డలు చదువుకుంటేనే మనం పేదరికం నుంచి బయట పడతాము అని ఒక మంచి ఆలోచనతోటి ఈ రోజు జగనన్న హయాంలో ప్రభుత్వ పాఠశాలలకి, మన వార్డులో ఉన్నటువంటి పాఠశాలలకి దగ్గరగా 40 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతున్నాయి అని చెప్పడానికి కూడా చాలా గర్వపడతా ఉన్నా. మరి ఈ రోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే, 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వేయకూడదు? 2024 ఎన్నికల్లో రవికి ఎందుకు ఓటేయాలి, మరి రవి మీద పోటీ చేస్తున్నటువంటి ప్రత్యర్థులకి ఎందుకు ఓటేయకూడదు అనేది ఈ రోజు మనం మాట్లాడుకోవాలి. మరి ఒకటి ఆలోచించండి, జగనన్న పేరు చెప్తే అమ్మఒడి గుర్తొస్తుంది, చేయుత గుర్తొస్తుంది, చేదోడు గుర్తొస్తుంది, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఈబీసీ నేస్తం, జగనన్న తోడు, ఈ రకంగా ఇంటికాడికి పెన్షన్, ఇంటికాడికి రేషన్, ఇంటికాడికి వాలంటీర్లు, వార్డులో సచివాలయాలు, ఈ రోజు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే గుర్తొస్తున్నాయా, రావడం లేదా అని అడుగుతా ఉన్నా. గుర్తొస్తున్నాయా? మరి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఆరోగ్యశ్రీ 104, 108, ఫీ రీఎంబర్స్మెంట్, 4% రిజర్వేషన్లు గుర్తొస్తున్నాయా, గుర్తు రావడం లేదా? మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తున్నా
ఏమన్నా పథకాలు గుర్తొస్తున్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్క పథకం అన్నా గుర్తొస్తుందా? ఒక్క పథకం అన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో గుర్తొస్తుందా? మరి నిజంగా మరి ఆయనకి ఏ రకంగా ఓటు వేయాలనేది నేనే ఆలోచించమని చెప్పి కోరుతున్నా. శిల్పారాయణ నాయకత్వం, శిల్పారాయణ నాయకత్వం, జై జగన్, జై జగన్. 13వ తారీఖు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన గుర్తు ఏది? మనం ఎవరు గెలిపించాలి? మన గుర్తు పొద్దున్నే మనం ఎంతలేసి ఫ్యాన్ కు ఓటేస్తే మన రవీణను మళ్ళా ఎమ్మెల్యే చేసుకుని మన వాటిని ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో దాదాపు 30 కోట్లు మన జగనన్న వచ్చినాక మన వాటికే 30 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అది ఓన్లీ మన రవీణ ద్వారా జరిగింది. మనకు అమ్మఒడి కావాలంటే ఎవరికి ఓటేయాలా? మనకు ఆసర కావాలంటే ఎవరికి ఓటేయాలా? మనకు చేయూత కావాలంటే ఎవరికి ఓటేయాలా? మరి మన వాలంటీ పింఛన్ చేసి ఇంటి దగ్గరికి చేయాలంటే ఎవరికి ఓటేయాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు. ఇవన్నీ ఏ పొద్దున్నా ఊహించినాడు ఆయన? మీరన్నీ ఇవన్నీ సంక్షేమ పథకాలు ఏ పొద్దున్నా కరోనా ఊహించినాడా? కరోనా టైంలో ఎవరు పని చేశారు? మనకు మన ఎమ్మెల్యే గారు మాకు దిశానిర్దేశం చేసి మన వాలంటీర్లను ఇంటింటికి పోయి మాటలు ఇచ్చి వాళ్ళకి ఏదైనా కరోనా వస్తే కరెంట్ ఏంటో తొలగిపోయి అవన్నీ చేసింది ఎవరు? మన రవీణ, మన వాలంటీర్లు, మన సచివాలయం. గతంలో మనం పెన్షన్లు తీసుకెళ్ళాలంటే ఎక్కడికి పోతున్నాం. ఇప్పుడు కూడా కొత్తగా పెన్షన్లు వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులు వేస్తారంట. బ్యాంకులు వేస్తే ముసలిలో వస్తలేమి, వీళ్ళ వస్తలేమి. ఇంతకుముందు చంద్రబాబు పోస్ట్ ఆఫీస్ లో పెట్టినాడు, ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ వేస్తాడంట. కాబట్టి మీరు 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుపై మన ఓటు వేసి రవీణ గారిని మన బూతుల నుంచి అత్యధిక మేటలు గెలిపియాలా? గెలిపిస్తామా? మన ఓటు, మన ఓటు రవీణ, రవీణ నాయకత్వం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వృద్ధులకు, దివ్యాంగులకు కల్పించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మైక్రో అబ్జర్వర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబార్ లో హోమ్ ఓటింగ్ ప్రక్రియపై మైక్రో అబ్జర్వర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 15,509 విభిన్న ప్రతిభావంతులు, 5,000 మంది 85 సంవత్సరాల నిండిన సీనియర్ సిటిజన్లు ఉన్నారని, ఇంటి వద్దనే ఓటు వేసే హక్కును ఎన్నికల కమిషన్ కల్పించిన నేపథ్యంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు 45 మంది మైక్రో అబ్జర్వర్లను నియోజకవర్గాలకు కేటాయించామన్నారు. హోమ్ ఓటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ఓటింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని పలు సూచనలు జారీ చేశారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రవీంద్ర కుమార్, సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం హరిజనవాడ 1వ వార్డు నుండి 50 కుటుంబాలు టీడీపీని వీడి ఎర్రన్న, నాగార్జున ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వీరందరినీ పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. పేదల ప్రభుత్వం వైఎస్ఆర్సీపీని గెలిపించాలని, సంక్షేమ బావుటాన్ని ఎగరవేయాలని కోరారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి విజయాన్ని అందించాలని, అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా పేదల సంక్షేమానికి జగనన్న అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, 2024 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నవరత్నాలు ప్లస్ పథకాలు కొనసాగాలంటే జగనన్నను నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రచంద్రకిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలను గెలిపించుకోవాలని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విజయానికి కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో పెద్ద మాతంగి మధుకుమార్, 50 కుటుంబాలకు చెందిన సభ్యులు, బంధువులు ఉన్నారు. మరి వీరందరూ కూడా వచ్చి ఈరోజు పార్టీలో చేర్పిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఎలక్షన్స్ 13 రోజులు 14 రోజులు ఉన్నాయి. ఈ ఎలక్షన్ చాలా కీలకమైనవి. ఎందుకంటే పార్టీలో చేరడమే కాకుండా 13వ తారీఖు వరకు కూడా, ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు, మీరు కండవ తొక్కుతారు కాబట్టి మళ్ళీ మీరు పార్టీలో రమ్మని పిలవడానికి వస్తారు. ఒకసారి పార్టీలో చేరిన తర్వాత జాగ్రత్తగా పార్టీలో బయటకు చూసుకోండి. ఎందుకంటే చాలా మంది వచ్చి ఫోర్స్ చేసి బలవంతం చేసి కండువాలు కప్పుతున్నారు. అలాంటి పరిస్థితి రాని కూడా చూసుకోండి. రెండోది మీరు ఆలోచించాల్సింది, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రవిచంద్రకిషోరెడ్డిని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మధుర్ గారు, మీకు ఎవరు మేలు చేస్తారో మీకు తెలుసు. నేను చెప్పాల్సిన పనుల
ఎందుకంటే రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఇప్పుడు వయసు 40 సంవత్సరాలు, ఇంకా దగ్గర 20-25 సంవత్సరాలు రాజకీయాలు ఉండే అవకాశం ఉంది. మరి అదేవిధంగా ఫరూక్ గారి వయసు 73-74 ఉంది. మరి ఏం చేయగలుగుతారనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు తెలుసు శిల్పా కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తా ఉంది, 10 మందికి ఎవరు పే చేస్తారో మీకు మాకంటే కూడా ఎక్కువ తెలుసు. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా జగనన్న, ఈ ఇంటికి అనుకుంటా మీరు వచ్చిన ప్రతి ఇంటికి కూడా 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు కూడా వచ్చినాయి. ప్రతి ఇంటికి పే చేశాడు. ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రి కావాలంటే పూర్తి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే మనము ప్రతి ఇంటికి లబ్ధి పొందిన తర్వాత కూడా ఆయన సాయం చేయలేకపోతే మరి ఆయన కూడా ముఖ్యమంత్రి కాలేదు. మరి ఈరోజు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గెలవాలి, అదేవిధంగా ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి గెలవాలి. రేపు జగనన్న ముఖ్యమంత్రి చేయాలి కాబట్టి మరి శిల్పా కుటుంబంలో ఒక కొడుకు, నా కొడుకు ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను. రవి నా బిడ్డగా భావించకుండా మీ బిడ్డగా భావించండి, మీ అన్నగా భావించండి, మీ తమ్ముడిగా భావించమని కోరుతున్నాను. ఎందుకంటే మీరు పూర్తి సాయం చేశాడు. ఈరోజు నాకు సాయం చేసినారు అంటే, మా కుటుంబానికి సాయం చేసినారంటే రవి కానీ మా కుటుంబం నుంచి, అదేవిధంగా చక్రపాణి తమ్ముడు కానీ ఎవరైనా జగన్ ఆశీర్వాదం ఉంటే మంత్రి అవకాశాలు కూడా ఉన్నాయి. మన కాలనీ బాగుపడే అవకాశం ఉంది, 10 మందికి వేలు చేసే అవకాశం ఉంది. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే పేదవాళ్ళం చాలా కింద స్థాయిలో ఉండి ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాం. అందరూ కూడా నేను వచ్చినప్పుడు ఎన్ని గుడిసెలు ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పుడు ఆల్మోస్ట్ గుడిసెలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా పీవీ నగర్ కూడా ఫ్లాట్ కూడా అందరికీ మన 5 మాత్రమే ఇచ్చినాం. మొత్తం ఫ్లాట్ కూడా అందజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి జగనన్న ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి కావడానికి అన్ని రకాలుగా కష్టాలు చేస్తున్నాడు, అన్ని రకాలుగా కష్టపడుతున్నాడు. మరి ఇలాంటి వ్యక్తిని ఒకసారి మరొకసారి తెచ్చుకోగలిగితే మరి నంద్యాల డెవలప్ అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా ఈ రాష్ట్రం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి జగనన్నను ముఖ్యమంత్రి చేయడానికి మరి ఇక్కడ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఎమ్మెల్యే చేయడానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. మరి ఈ పరిస్థితుల్లో జగనన్నను ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలంటే ఇక్కడ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గెలవాలి. మీ ఆశీర్వాదం కావాలి, మీ అభిమానం కావాలి, మీ ఆప్యాయత కావాలి. మరి మీరు మర్చిపోకుండా, ఎందుకంటే 13వ తారీఖు వస్తామంటే అది కూడా బ్యాలెట్ కూడా పెద్ద బ్యాలెట్ అయిపోయింది. దగ్గరగా ఈరోజు నాకు తెలిసి 1 దాంట్లో కూడా కాకుండా 2 దాంట్లో వస్తారు. 4వ నెంబర్ మాది బహుశా 4 వస్తు కావచ్చు. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ తెలుగుదేశం, 3 BSP, 4వది మరి ఫ్యాన్ గుర్తు ఉంటుంది. ఆ ఫ్యాన్ గుర్తు జాగ్రత్తగా, ఎందుకంటే 2 ఏమంటారు దాన్ని బ్యాలెట్ పేపర్ 2 వస్తాయి. అందులో ఒక దాంట్లో ఉండదు, ఒక దాంట్లో మాత్రం 4వ నెంబర్లో మధ్య వస్తుంది. నాకు తెలిసి ఆడమరి రావచ్చు, రేపు కానీ ఎంత తెలుస్తుంది. మరి ఏదేమైనా మరి బ్యాలెట్ గుర్తులో ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు ఎక్కడ ఉందో చూసుకోండి. ఫ్యాన్ ఎక్కడ ఉంటే అక్కడ మరి ఓటేసేది చూసుకోండి. మీరు ఏమేమే కాదు, మీకు కావాల్సిన బంధువులు, మీకు కావాల్సిన స్నేహితులు అందరికీ కూడా తప్పక చెప్పండి అని చెప్పి మనవి చేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తున్నా. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్. అందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీకి సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తూ ఎన్నికల సమరంలో వైఎస్ఆర్ పార్టీకి సైనికులుగా నిలిచి అఖండ విజయాన్ని అందించాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని 1వ వార్డులో మాజీ కౌన్సిలర్ కన్నమ్మ, ఇన్ఛార్జి మునయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను, అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సేవా కార్యక్రమాలను వివరించారు. మే నెల 14వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాగిని రవిసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో అర్హులైన లబ్ధిదారులకు అందించిన సంక్షేమం, అభివృద్ధి, చేపట్టిన పలు కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్ఆర్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారాలు, వివిధ మాధ్యమాలు, సభలు, సమావేశాలు అవసరం లేదని, వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన మంచి పనులను అందరికీ 4 దశలు తెలియజేసేందుకు సామాన్యులే మా స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
కేవలం ఎమ్మెల్యేగా అధికారం చేపట్టిన 5 సంవత్సరాల కాలంలో కేవలం 3 సంవత్సరాల కాలంలో నంద్యాల జిల్లా మెడికల్ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, మహిళా జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాల, 8 పార్కులు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, పట్టణ గ్రామీణ ప్రాంతాలలో నాడు నేడు కింద పాఠశాలల భవన నిర్మాణాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నంద్యాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ పథకాన్ని పూర్తి చేయడం, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు. నంద్యాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న సీనియర్ టీడీపీ నాయకుడు 21 సంవత్సరాలు అధికారంలో వివిధ శాఖల్లో పనిచేసినప్పటికీ నంద్యాలకు వారు చేసింది ఏమీ లేదని, ఒకవేళ వారు చేసింది ఏమైనా ఉంటే చెప్పాలని ప్రజలను కోరారు. నంద్యాల ప్రజలు ఎంతో విఘ్నులని, మంచి చేసిన నాయకులకు పట్టం కడతారని తెలిపారు. ప్రజలు మంచి మనసుతో ఆశీర్వదించి మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలకు అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు బోడన్న, ఎర్రన్న, తిమ్మరాజు, నాగస్వామి, నాగార్జున, మధుబాబు, శేఖర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు మంచి చేసిన యువ నాయకుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రచంద్రకిషోరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి శిల్పమ్మారెడ్డి సత్యమణి రమాదేవి కోరారు. మంగళవారం నంద్యాల మండలం గుంతనాల గ్రామంలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున హారతులతో, పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్సీపీ అభివృద్ధి సంక్షేమ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నంద్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా రచంద్రకిషోరెడ్డి తాను అధికారం చేపట్టిన కాలంలో పేద ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయో తెలుసుకుని స్థానిక సమస్యలను పరిష్కరించారని తెలిపారు. అలాగే కేవలం 3 సంవత్సరాల కాలంలో నంద్యాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేశారని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించేందుకు మరో అవకాశాన్ని ఇవ్వాలని ఆశీర్వదించాలని కోరారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపం రెడ్డి, సురేంద్రారెడ్డి, గాలి రాజారెడ్డి, గాలి పుల్లారెడ్డి, నరేంద్ర గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, వేణుగోపాల్, మోహన్, రామచంద్రారెడ్డి, రాజేష్, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం 10 మరియు 36వ వార్డుకు చెందిన బీజేపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమ్మారెడ్డి సమక్షంలో హర్షవర్ధన్ రాయల్, సాయి, కౌశిక్ రాయల్, నిఖిల్ రాయల్, శ్యామ్ సుందర్, వినోద్ కుమార్, శివ, భావేష్, వాహిద్, బబ్లు, శామ్ తదితర యువకులు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, రానున్న కాలంలో చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి చేపట్టిన అభివృద్ధిని చూసి ఆకర్షితులైన వీరు నేడు బీజేపీని వీడి వైఎస్ఆర్ పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి కృషి చేయాలని కోరారు. ప్రదీప్ రెడ్డి, హర్షవర్ధన్ రాయల్,
హర్షవర్ధన్ రాయల్, అదేవిధంగా నీరజ్, అదేవిధంగా ప్రసాద్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఈరోజు తెలుగుదేశం నుండి బీజేపీ నుండి పార్టీలో చేరుతున్నటువంటి మీకందరికీ వైఎస్ఆర్సీపీ తరఫున స్వాగతిస్తున్నాం. మరి ఈరోజు పార్టీలో చెప్తున్నారంటే ముఖ్యంగా మరి హర్షవర్ధన్ రాయల మీద గౌరవం ఉండాలి, ప్రదీప్ మీద గౌరవం ఉండాలి, లేదా అక్కడ విసుగు చెందిన ఇక్కడ వచ్చి ఉండాలి. పెద్ద ఎత్తున యంగ్స్టర్స్ అందరూ అంతా కూడా పంచ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. మరి మీరు ఇంతమంది పెద్ద ఎత్తున పార్టీలో చేస్తున్నందుకు పార్టీ కూడా మంచి ఊపు వస్తుంది. దానికి మీరు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వలస కులస్తులు మాత్రమే ఆ రోజు మీటింగ్, ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనం, వలస కులస్తులు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు నేను కానీ రవి కానీ వీలైతే ఇద్దరం కానీ ఆ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ రోజు ఇద్దరం పాల్గొనే అవకాశం ఉంది. మరి మీ యొక్క కుల పెద్దలందరూ కూడా ఆ రోజు ఆ మీటింగ్ లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. మరి అదేవిధంగా హర్షవర్ధన్ రాయల్కు అదేవిధంగా బ్రదర్కు చెప్తున్నాం. మరి ఇద్దరు కూడా మరి ఈ రోజు చెప్తున్నందుకు ప్రత్యేకంగా ప్రతిభను కూడా అభినందిస్తున్నాం. యంగ్స్టర్స్ అంటేనే అల్లరి ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు పట్టుదల కూడా ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు ఎలక్షన్ లో కూడా చాలా గట్టిగా ఓటేసే పరిస్థితి ఉంటుంది, ఓటు వేయించే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు మాట ఇస్తే మాట మీద నిలబడతారు, మాట ఇస్తే తప్పరు, నిజాయితీగా ఉంటారు. దయచేసి ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీరు ఎక్కడెక్కడ మన వాళ్ళు ఉన్నారో టౌన్ లో కూడా మీ బంధువులు, మీ స్నేహితులు, మీకు కావాల్సిన వాళ్ళు ఎవరిని కూడా ప్రతి వారం కూడా సంప్రదించండి. ఒక్కొక్కరు కనీసం మీరు అనుకుంటే, నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడాను అనుకుంటే కనీసం ఒక్కొక్కరు 10 ఓట్ల నుంచి 100 ఓట్లు సంపాదించే శక్తి మీ దగ్గర ఉంది, అది మర్చిపోవద్దని చెప్పి మనవి చేస్తాను. దయచేసి 13వ తారీఖు ఎలక్షన్స్ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే 13వ తారీఖు ఎలక్షన్ చాలా కీలకమైంది. అల్లరి చేయొచ్చు, అయితే పట్టుదలగా చాలా జాగ్రత్తగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. కులం పేరు చెప్తారు, మతం పేరు చెప్తారు, ఏదో విధంగా రెచ్చగొట్టి ఓటు సంపాదించాలని చూస్తారు. దయచేసి రెచ్చిపోవద్దు, ఎక్కడ కూడా ఓర్పు కోల్పోవద్దు, స్థానాన్ని కోల్పోవద్దు. 13వ తారీఖు ఎలక్షన్ వరకు ఆ ఎలక్షన్స్ లో ఓటు వేయించడమే కాకుండా పూర్తిగా మీ ఓట్లు వినియోగించి అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి సర్వశక్తులు ఉండమని చెప్పి ఆ రోజు 13వ తారీఖు మనవి చేస్తా ఉన్నాం. ఒక్కొక్క మీ ఫలిత కులస్తులు ఎక్కువగా ఉన్నటువంటి వార్డ్స్ని ఎన్నుకోండి, అక్కడ ఎక్కువగా ఉండి ఆ రోజు విజయవంతం చేయండి. ఆ 13వ తారీఖు మరి ఆ రోజు ఓటింగ్, ఎందుకంటే ఎక్కడ కూడా సమయం కోల్పోవద్దు, స్థానం కోల్పోవద్దు. పెద్దవాళ్ళు మీ వాళ్ళు కూడా ఉన్నారు, అందరికీ అనుసరించే పోటీ, ఎక్కడ కూడా వాళ్ళు కాదని మనం పోవద్దు. ఏదేమైనా మరి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి వయసు నాకు తెలిసి 49-50 సంవత్సరాలు ఉంటాయి. చంద్రబాబు వయసు ఎంత? 74-75 సంవత్సరాలు. మరి ఆయన పరిగెత్తానంటున్నాడు, మరి మీతో పోటీ పడగలుగుతారా? జగన్తో పోటీ పడగలుగుతారా? నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, భవిష్యత్తులో నాయకుడు జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. మరి చంద్రబాబు నాయుడు తక్కువ అయిపోతే ఇంకా నాకు తెలిసి లోకేష్ ఆ సత్తా లేదని మీకు కూడా తెలుసు. మన బామ్మర్ తిరుగుతున్నాడు, ఆ సత్తా కనపడంలా. ఉండేది జూనియర్ ఏంటి అనుకుంటే ఆయన బతికినన్నాను రానియారు. అదేవిధంగా ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఆలోచించండి, ఆయన వయసు 40 సంవత్సరాలు. మరి ఇప్పుడు పోటీ చేస్తున్న ఫరూక్ గారి వయసు 73 సంవత్సరాలు. 20-25 సంవత్సరాలు రాజకీయం చేసే సత్తా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఉంది. మరి ఫరూక్ గారి వయసు రీత్యా మరి ఏం పని చేయగలుగుతారో మీరు ఒకసారి ఆలోచించమని మనవి చేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఒకటే మనవి చేస్తా ఉన్నా, అంతకుముందు రవిచంద్ర కిషోర్ రెడ్డి 5 సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేని. అందులో కరోనా 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలే పని చేశాడు.
అదే ఫరూక్ గారు 3 సార్లు మంత్రులుగా ఉన్నాడు, 3 పర్యాయాలు 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నాడు. మరి ఆ రోజు ఏం డెవలప్ చేశాడు? ఈ రోజు రవి చంద్రకిషోర్ రెడ్డి ఏం డెవలప్ చేస్తున్నాడు ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నాను. ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు గట్టిగా నిలబడి ఈ యొక్క నియోజకవర్గాన్ని డెవలప్ చేయగలుగుతారు ఆలోచించి మరి మీ ఓటు వేయడమే కాకుండా గెలిపించాలని చెప్పి మనవి చేస్తూ, ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా చేయడానికి మీరు సిద్ధమా? పోచా బ్రహ్మాండ రెడ్డి ఎంపీగా చేయడానికి సిద్ధమా? మరి ఇది ఒకటేసారి మనవి చేస్తా ఉన్నా, 6, 100 అయినా 106 అయినా 13వ తారీఖు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇక్కడ కూడా చాలా మంది. మీరు ప్లాన్ చేసుకొని మరి ఏ ఇబ్బంది లేకుండా ఆ రోజు మరి మంచి మెజార్టీ వచ్చడానికి మీ యొక్క ముఖ్యంగా బలిజ కులస్తుల యొక్క మరి అభిమానం, ఆప్యాయత, మరి మీ యొక్క బలం అవసరం. ఖచ్చితంగా ఆ రోజు మీరు ఓటింగ్ వచ్చి మీ బంధువులతో ఓటు వేయించి రవిచంద్ర కిషోర్ రెడ్డి అత్యంత మేరకు గెలిపించడానికి ప్రయత్నం చేయవలసిన కోరుతూ స్నేహితులందరికీ మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు బలిజ కమ్యూనిటీ నుంచి ఇంత పెద్ద మంది మొత్తంలో యువకులు రావడం చాలా ఆనందదాయకం. తమ్ములారా మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు శిల్పా రవీంద్ర ప్రతి ఒక్కరితో తన సొంత తమ్ముడులాగా మమేకమై ఇక్కడ ప్రయాణిస్తూ ఉన్నాడు. మనమందరం శిల్పా కుటుంబం కోసం మనమందరం కష్టపడాలి. శిల్పా రవీంద్ర గెలుపు కోసం అహర్నిశలు కష్టపడండి. ఖచ్చితంగా ఈ 13 రోజులు మనం కష్టపడితే మిగతా 5 ఏళ్ళు మనము ఈ కుటుంబం మనకు ఎప్పుడు అండగా ఉంటారని, బలిజ కమ్యూనిటీని ఎప్పుడు మర్చిపోకుండా మన కమ్యూనిటీకి భారీ మొత్తంలో 5 మంది కౌన్సిలర్లు ఇవ్వడం, సర్పంచులను ఇవ్వడం, ఈరోజు మొన్న సిద్ధం శివరామకు ఏపీఎస్సీ మెంబర్ ఇవ్వడం ఇస్తూ ఒక మాట చెప్పాడు మోహన్ రెడ్డి అన్న. ఏం చెప్పారంటే, అయ్యా మీ పల్లె కులస్తుల్లో చాలా నిజాయితీగా ఉంటారు, వారు ఏమీ ఆశించరు, కానీ పిల్లలు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాల్లో మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు సహాయపడాలి, వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి అందుకే నీకు ఇస్తున్నాను శివరామని చెప్పి చెప్పారు. అటువంటి గొప్ప మనసున్నటువంటి మన శిల్పన్న ఈరోజు మనం అందరం కష్టపడి రవీంద్రను గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరుగుతుంది. ముఖ్యంగా బలిజ కమ్యూనిటీ యూత్ మొత్తం కుడిపాటి సంబంధించి పుసులూరు, చాగ్రేవుల, కానాల, ముప్పలపాడు ఇలా ఈ ఊళ్ళకు సంబంధించిన యూత్ అంతా నాకు సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం నుంచి, బీజేపీ నుంచి చాలా మంది మోహన్ రెడ్డి శిల్పా మోహన్ రెడ్డి అన్న మీద, శిల్పా రవీంద్ర మీద నమ్మకంతో ఈ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. ఈ టర్మ్ ఎలక్షన్స్ కి శిల్పా రవీంద్రని భారీ మెజారిటీతో గెలిపించాలని అందరినీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మనమందరం ఒకసారి శిల్పా చంద్రకేశ్వర రెడ్డి గారికి ఓటు వేయించి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా నంద్యాలకు మెడికల్ కాలేజ్ కానీ, రోడ్లు కానీ, మిల్లులు కానీ ఈరోజు తీసుకొచ్చారంటే అది మన శిల్పా రవీంద్ర సాధ్యమైంది. కాబట్టి ఈరోజు శిల్పన్న గెలుపు, నంద్యాల గెలుపు, నంద్యాల ప్రజల గెలుపు. కాబట్టి శిల్పా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు పేదల మహిళా పక్షపాతి అయిన జగనన్న ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళా స్వశక్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నవరత్నాలు ప్లస్ సంక్షేమ పథకాలను ప్రకటించడం జరిగింది. జగనన్న పేదల సంక్షేమం కోసం ముందడుగులు వేస్తూ నవరత్నాలు ప్లస్ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు మీ ముందుకు వస్తున్నారని, రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి సోదరి శిల్పారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని 21వ వార్డులో రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ ఆధ్వర్యంలో శిల్పారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాటిలో అపూర్వ ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ, దేశంలో మరే రాష్ట్రంలో కనీసం ఊహించని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక మహా విప్లవానికి జగనన్న శ్రీకారం చుట్టారని చెప్పారు.
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో మహిళా పక్షపాతి జగనన్న మహిళా స్వశక్తిని అందించి మరింత ముందుకు తీసుకువెళ్లాలని, నవరత్నాలు ప్లస్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాలు సంక్షేమ పథకాలు అమలు చేశారని, వాటిని కొనసాగింపుగా నేడు ప్రకటించిన నవరత్నాలు ప్లస్ పథకాలు అమలు కావాలంటే మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిలను అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు శేషగిరిరావు, వెంకటేష్, రాజారావు, సుబ్బారాయుడు, నాగేశ్వరరావు, అంబయ్య, భాస్కర్, కాశీ, ఓబిలేసు, మహేష్, బాల హుసేనయ్య గౌడ్, అప్పన్న గౌడ్, హుసేన్ గౌడ్, చిన్నోడు, దేవి, కనకమ్మ, లంక చిన్నమ్మ, రమణమ్మ, బాబుఖాన్, కాసిం, రహీం, బేగ్, శ్రీకర్, గోవింద్, ప్రదీప్, సురేంద్రలు పాల్గొన్నారు. పేదల సంక్షేమ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జనాన్ని గెలిపించేందుకు నవరత్నాలు ప్లస్ పథకాలతో వస్తున్నారని, ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి కుమారుడు పోచా జనార్దన్ రెడ్డి కోరారు. మంగళవారం నంద్యాల మండలం చాబోలు గ్రామం మరియు చాబోలు మెట్టలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రానున్న కాలంలో నంద్యాల నియోజకవర్గంలో తాను చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభించనున్న వాటిని వివరించారు. గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి మాట్లాడుతూ, జగనన్న జనాన్ని మరోసారి గెలిపించేందుకు, మరింత అభివృద్ధి సంక్షేమం అందించేందుకు మీ ముందుకు నవరత్నాలు ప్లస్ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు. పేదల నాయకుడు, సంక్షేమ సారథి జగనన్నను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని, నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2019లో ప్రజలకు ఇచ్చిన హామీలను 99% నెరవేర్చాలని, ఈ 2024 ఎన్నికల్లో గతంలో అమలు చేసిన నవరత్న పథకాలను మరింత పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేసేందుకు రూపొందించిన సంక్షేమ పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కొంతకాలం సూపర్ 6 అంటూ ప్రజల వద్దకు వెళ్లారని, నేడు ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోలో ఆచరణకు సాధ్యం కాని వాటిని ప్రజలకు వివరిస్తూ మరోమారు మోసానికి తెరలేపారని, ప్రజలు టీడీపీ చంద్రబాబు బూటకపు మాటలను గ్రహించాలని కోరారు. నమ్మకం, విశ్వసనీయత, నిబద్ధత, ధైర్యం ఉన్న ఒకే ఒక్కడు జగనన్నకు అందరూ అండగా నిలవాలని, జనాన్ని గెలిపించుకునేందుకు చేస్తున్న యుద్ధంలో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, సేవా కార్యక్రమాల గురించి వివరించారు. మే నెల 13వ తేదీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నయ్య, సర్పంచ్ కడియం మోనిక తిమోతి, నగనందారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మదరసా, పాలమాబు, తిమోతి, బాల హుసేని, వేణుగోపాల్ రెడ్డి, మధుగోపాల్ రెడ్డి, విశాల్ రెడ్డి, మహేష్, శ్రీనివాసులు, శివనారాయణ మరియు గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి 2019లో మీ యొక్క బిడ్డలాగా మమ్మల్ని ఆశీర్వదించి అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించి మీరందరూ కూడా భారీ మెజార్టీ ఇచ్చినారు. మరి దానికి మీ అందరికి కూడా ఎప్పటికి కూడా రుణపడి ఉంటానని చెప్పేసి కూడా పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి 2024 వచ్చింది. 2024 ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అభ్యర్థులుగా నిలబడుతున్నటువంటి మేము ఈరోజు ధైర్యంగా, గర్వంగా 2019లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చి మీ ముందుకు వచ్చినామని చెప్పుకోవడానికి చాలా చాలా సంతోషపడుతూ ఉన్నాం. మన చాబోలు గ్రామానికి నవరత్నాల పేరిట మీ అకౌంట్లలో జమ అయినటువంటి డబ్బు 29,19,00,000 రూపాయలు అని చెప్పేసి ఈ రోజు చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నాం. ఒక్క చాబోలు గ్రామానికి 29,19,00,000 రూపాయలు ఈ రోజు బటన్ నొక్కితే మీ అకౌంట్లలో జమ అయిందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నా. మరి హిందూ శ్మశాన వాటికకి 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఎస్సీ శ్మశాన వాటికకి 6,70,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి
సంభవరం నుంచి చాబోలు టెక్క వరకు 17 లక్షల రూపాయలతోటి రోడ్డు బాగు చేయడం జరిగింది. నాడు నేడు కింద మన 2 స్కూళ్ళని, ఒకటి ఎంపీపీఎస్ స్కూల్, ఒకటి జెడ్పీ హై స్కూల్ ని రెండు కలిపి దాదాపు 51 లక్షల రూపాయలతోటి ఈ రోజు గవర్నమెంట్ బడులని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నా. మరి ఈ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లకి 1,92,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు కొత్త సీసీ రోడ్లు, కొత్త డ్రైన్లు చాబోలు గ్రామంలో వేసాయం ఈ ప్రభుత్వంలో అని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా. మరి అదే విధంగా 12,30,000 రూపాయలు పెట్టి నీటి సమస్యని తీర్చడానికి ఈ రోజు ఖర్చు పెట్టాం. మొత్తం 3,33,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకొక 60 లక్షల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పడానికి కూడా ఈ రోజు గర్వపడుతున్నాం. రైతు భరోసా కేంద్రం పనులు జరుగుతున్నాయి, అంగన్వాడీ కేంద్రం పనులు జరుగుతున్నాయి. నాడు నేడు కింద మరొకసారి ఇంకొక 21,70,000 ఇచ్చినాం. అంటే మొత్తం కలిపి బడుల బాగుకరణ కోసం 72 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వంలో మీ పిల్లల కోసం ఖర్చు పెట్టినామని చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఒకసారి ఆలోచించండి, ఈ రోజు పేదరికం నుంచి బయటపడాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏంది? మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి పేదలకి మంచి చదువు చెప్పడం మాత్రమే. మన పిల్లలు బాగా చదువుకుంటేనే పేదరికం నుంచి మనం బయటపడగలుగుతాం. మరి మనం బయటపడాలంటే పిల్లలకి మంచి చదువు చెప్పాలనా వద్దా? మరి మొన్నటి వరకు మన బడులలో కనీసం ఆడపిల్లలకి బాత్రూమ్ కు పోతే కనీసం తలుపులు లేవే. మరి అటువంటి బడులకి ఏ తల్లి తండ్రి అయినా సరే తన కుమార్తెలను పంపిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి అంత దారుణంగా గవర్నమెంట్ బడులు ఉంటే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ బడులని బాగు చేయాల్సింది పోయి శ్రీ చైతన్యకి వెళ్ళండి, నారాయణకి వెళ్ళండి అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలల గురించి చెప్పినాడే తప్పితే గవర్నమెంట్ పాఠశాలలు బాగు చేసినటువంటి చరిత్ర లేదు. మరి ఈరోజు జగనన్న హయాంలో పిల్లలు బడికి పోతే తల్లికి 15,000, పిల్లలు బడికి పోతే పిల్లలకి మంచి యూనిఫాము, షూస్, బెల్ట్, సాక్స్, బ్యాగ్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, ఈ రోజు 8వ తరగతి పిల్లలకి కంప్యూటర్ లాంటిది చిన్న ట్యాబ్ ఇచ్చి ఈ రోజు గోరుముద్ద అని చెప్పేసి బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నామా లేదా అని చెప్పేసి తల్లిదండ్రులను అందరినీ అడుగుతా ఉన్నాం. మరి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా వద్దా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరినీ కూడా అడుగుతా ఉన్నాం. నంద్యాల పట్టణం 10వ వార్డు ఎంఐఎం కు చెందిన 150 కుటుంబాలు వైసీపీ కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆధ్వర్యంలో వైసీపీకి మద్దతు తెలియజేయడం జరిగింది. వీరందరికీ సాదర స్వాగతం పలికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు వైసీపీ కౌన్సిలర్ తమీం, క్వార్టర్ సభ్యుడు సలాముల్లా, అమీన్ బాయ్, అమీర్, మక్బుల్, పాంషావలి, మన్సూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల గోలుటౌన్ ప్రాంతం 10వ వార్డుకు చెందిన ఎంఐఎం పార్టీకి చెందిన 150 కుటుంబాలు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశానుసారంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. నేడు మద్దతు తెలియజేసిన వారందరికీ శిల్పా కుటుంబం సాదరంగా స్వాగతం పలుకుతుందని తెలిపారు. మద్దతు తెలిపిన వారు ఎంఎస్ నూర్ బాషా మరియు వారికి చెందిన ఎంఐఎం కార్యకర్తలు నిస్సార్, నిజాం, రఫీ, రషీద్, కాజాపీర్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.